తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ, ఎర్రన, తిక్కన త్రిమూర్తుల్లాంటి వారని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన అక్షర రమ్యత, ప్రసన్న కథాకథన శైలి, తిక్కన నాటకీయ శైలిని అనుసంధానం చేస్తూ ఎర్రన సాగించిన సూక్తి వైచిత్రి తెలుగు సాహిత్యానికి అజరామరమైన కీర్తిని తీసుకువచ్చిందని చెప్పారు. ఎర్రన సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని నిర్వహించారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎర్రన విగ్రహానికి జలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కాలభైరవ ఉపాసకులు, ఎర్రన సాహిత్య పరిషత్ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ మైనంపాటి సాయికుమార్, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్, ప్రముఖ రచయితలు కవులు ఎజ్రా శాస్త్రి, ఓరుగంటి ప్రసాద్, జ్యోతిష విద్వాన్ చూకుల సుబ్రహ్మణ్యం, శ్రీవారి సేవకులు పొత్తూరు బదరి తదితరులు పాల్గొన్నారు. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి ననుం కృపచూడుము భారతి అంటూ ఆ రోజు ఎర్రన్న గారు సరస్వతీదేవిని కొలిచినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. అజిరామరమైనటువంటి ఈ పద్యాన్ని ఎర్రన్న మనకి అందించాడు. పోతన గారు ఏదైతే శారద నేరదేంద్రు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార అని ఏ విధంగా అయితే సరస్వతీదేవిని స్తుతించాడో అదే స్థాయిలో ఎర్రన్న గారు కూడా అంబ నవాంబుజోజ్వల అన్నటువంటి ప్రార్థనా గీతాన్ని ఆ తెలుగు జాతికి, తెలుగు సాహిత్యానికి అందించినటువంటి మహనీయుడు. 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యలో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న వీళ్ళ ముగ్గురు రచించినటువంటి ఈ భారతం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా 21వ శతాబ్దంలో కూడా అజిరామరంగా ఉందంటే వారు సృష్టించినటువంటి తెలుగు కావ్యం ఎంత గొప్పదో అన్నటువంటి విషయం ఎర్రన్న రచన ద్వారా మనకు తెలుస్తుంది. ఎర్రన్న గారికి అందుకనే ఆయన ప్రబంధ పరమేశ్వరుడు అన్నాడు, శంభుదాసుడు అన్నటువంటి బిరుదుతో కూడా ఆయన్ని కీర్తించడం జరిగింది. ఆయన రాసినటువంటివి తక్కువగా మనకి కనిపించినా సరే ఒక హరివంశం కానీ, ఒక నృసింహ పురాణం కానీ, ఒక భారతంలో ఉన్నటువంటి మహాభారతంలో ఉన్నటువంటి శేషపర్వాన్ని, అరణ్య శేషపర్వాన్ని పూరించినా కానీ ఎర్రన్నకి ఎర్రన్నే సాటి అన్నటువంటి తెలుగు సాహిత్యంలో అటు ఆ నన్నయ్య సాహిత్యాన్ని, ఇటు తిక్కన సాహిత్యాన్ని రెండిటికి అనుసంధానం చేస్తూ ఆయన రచించినటువంటి రచనలు అజిరామరం. ఈరోజు ప్రపంచ సాహిత్య దినోత్సవం, కవితా దినోత్సవం. ప్రపంచ సాహిత్యంలో ధీటుగా నిలిచినటువంటి వాడు ఎర్రన్న, మన నన్నయ్య, మన తిక్కన. కాబట్టి వీళ్ళని స్మరించుకుంటూ ఎర్రన సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఎర్రన్న గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగు అంతర్జాతీయ కవితా దినోత్సవ సందర్భంగా ముగ్గురు ముత్తులు ఎర్రన్న, తిక్కన్న లాంటి వాళ్ళు ఎంతో మహానుభావులు. ముగ్గురు కూడా పరమేశ్వరుడు, మహేశ్వరుడు, ఈ ముగ్గురు కూడా మహావేగులు. మన ఎర్రన్న గారిది గుడ్లూరు. ఆయన నీలకంఠేశ్వర శతకం అద్భుతంగా ఆ దేవాలయం రచారు. అక్కడ అద్భుతమైన దేవాలయం ఉంది, 200 సంవత్సరాల క్రితమైన ఆ దేవాలయం. అలాంటి దేవాలయాల్లో ఆయన ఆ గుడ్లూరులో వాస్తవ్యుడు అయిన ఈ గుడ్లూరు మన ఎర్రన్న గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన స్మరించుకోవడము, ఇట్లాంటి మహానుభావులు ఎర్రన్న, తిక్కన్న మన వాళ్ళని కూడా స్మరించుకోవడం వల్ల ఎంతో ఆనందకరంగా ఉందని